సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫైనలీ పెనుగొండ దర్గా 752 ఉరుస్ అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చేసింది. సో ఈ పోస్టర్ కోసం నేను వీడియో చేయకుండా ఉన్నాను. సో ఇతను మా అన్న కొడుకు అనమాట. సో సబ్కు బులా ఉరుస్ కావునా బులా. సో ఈ పోస్టర్ కోసమే నేను వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ డేట్స్ అయితే 3-4 వీక్స్ బిఫోరే కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి. కానీ పోస్టర్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను. సో పోస్టర్ కూడా పెడతాను చూడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాను. సో కమ్యూనిటీ పోస్టర్ కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ప్రోగ్రామ్స్ మొత్తం చదువుతాను చూడండి. December 2 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దక్షిణ భారతంలో ఉన్న సదర్ చౌక్ పెనుగొండలో షాబాన్వా ఫకీర్లు అన్ని దస్తర్ చేయబడతారు అనమాట. సో మొత్తం ఒకటవుతారు. సో ఆ తర్వాత December 7 సో షాజలాల్ ఫకీర్లు సదర్ చౌక్లో బిస్తర్ వేయబడతారు. సదర్ చౌక్ అంటే పెనుగొండ ఫ్రెండ్స్, ఇక్కడ వస్తారనమాట. ఆ తర్వాత సో December 9 సోమవారం వచ్చి షా రఫాయి, షా అబ్దాలియా, షాతాబహాత్ గిరోహి యొక్క ఫకీర్లు తమ చౌక్లో బిస్తార్ వేయబడతారు. సో మొత్తం చౌక్లు ఉన్నాయి కదా, సో వాళ్ళ చౌక్లో వాళ్ళ ఫకీర్లు అయితే ఉంటారనమాట. తర్వాత December 12 వచ్చి అసర్ నమాజ్ అనంతరం జలాలి అర్కాన్ సర్గీరోకు సదర్ సజ్జాదా నసీన్ గారి పవిత్ర చేతులతో దస్తార్ బందీ చేయబడను. సో ఆ చౌక్లో వచ్చి పిఠాధిపతి పోయి దస్తార్ అయితే వేయబడతారనమాట. సో ఆ తర్వాత మెయిన్ వచ్చి అదే రోజు మగరిబ్ నమాజ్ తర్వాత సాయంత్రం 6:30 గంటలకు సో సొందల్ మహల్ నుండి ఆలమే ఖలందరియా పెనుగొండ షరీఫ్ వీధుల్లో గఫ్త్ చేస్తూ రాత్రి 11:30 గంటలకు దర్గా షరీఫ్ చేరుకున్న తర్వాత కాబోయే సదర్ సజ్జాదా నసీన్ ఖ్వాజా సయ్యద్ షా నజర్ హుసేని సాహెబ్ సోహర్వర్ది అలియాస్ సలావుద్దీన్ హుసేని సాహెబ్ అలమే ఖలందరియా జెండా వందనం చేస్తారు మరియు ఫాతిహా చదివింపుల తర్వాత ప్రసాదం పంపిణీ చేయబడతాయి. కాబోయే సదర్ సజ్జాదా నసీన్ ప్రపంచ సంక్షేమం మరియు భారతీయ ఐక్యత కోసం ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రాత్రి 11 గంటల నుండి 1 గంట వరకు సదర్ సజ్జాదా నసీన్ మలంకు కూర్చోబెడతారు. సో ఫ్రెండ్స్, December 12 వచ్చి సో ఒక డే బిఫోర్ అనమాట. సో గంధం వచ్చి 13 కదా. సో 12 అంటే 1 డే బిఫోర్ వచ్చి సో కాబోయే పిఠాధిపతి ఉన్నారు కదా, ఆయన కొడుకు. సో వాళ్ళు వచ్చి ఇది జెండా అయితే తీసుకొని పోతారు అనమాట సాయంత్రము. సో అదే రోజు సాయంత్రం వచ్చి పీరీ కూర్చోబెడతారు. సో ఆ రోజు రాత్రి 11:30 తర్వాత ఆ వీడియో కూడా చేస్తాను నేను. సో రాత్రి 1 గంటకి సో ఒకరిని అక్కడ పీరీ అయితే కూర్చోబెడతారు అనమాట. పీరీ మలంగ్ ఆ రోజే 12 తారీఖు. అలాగే December 2 మళ్ళీ జెండా కూడా ఉంటుంది. అంటే ఇస్లామిక్ న్యూ ఇయర్ వచ్చి 1 కదా, అలాగే ఇస్లామిక్ న్యూ ఇయర్ వచ్చి December 2 ఉంటుంది. సో జెండా పైన వచ్చి దర్గా ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ పైన ఒక జెండా అయితే కూర్చోబెడతారు. అది కూడా December 2. సో మళ్ళీ ఒక గంధం ముందు ఒక రోజు వచ్చి సో కాబోయే పిఠాధిపతి జెండా అయితే తీసుకొని పోతారు, అదొక జెండా. సో December 12 అయితే ఇదే ఫ్రెండ్స్. ఆ తర్వాత December 13 వచ్చి మెయిన్ సో గంధం అనమాట. రాత్రి 2 గంటలకి ప్రథమ పెద్ద పవిత్ర గంధం సదర్ సజ్జాదా నసీన్ గారి చందల్ మహల్ నుండి బయలుదేరి తెలిసింది అందరికీ. సో ఆ రోజు గంధం ఉంటుంది 13 గంటలకి. ఆ తర్వాత మళ్ళీ 14 వచ్చి శనివారం, నెక్స్ట్ డే వచ్చి రాత్రి 9 గంటల నుండి చిరాగా హవాలీ ఉంటుంది. సో చిరాగా తెలుసు కదా, సో దీపాలు అర్పిస్తారు. ఆ తర్వాత రాత్రి వచ్చి హవాలీ అయితే ఉంటుంది, రాత్రి నుండి బాగుంటుంది. ఈసారి చాలా మంది వస్తున్నారు. ఆ తర్వాత 15 అంటే ఆదివారం, ఆ రోజు రాత్రి 1 గంటకు సదర్ సజ్జాదా నసీన్ ఊరేగింపుతో దర్గా షరీఫ్కు చేరుకుంటారు. వారు పీరీ మలంగ్ ఎత్తడం మరియు ఆసాయే ముబారక్తో దర్గా చుట్టూ గప్తు చేస్తారు మరియు ఉదయం 5 గంటల వరకు హవాలీ నిర్వహిస్తారు. సో 3వ రోజు అనమాట. సో గంధం అయిన తర్వాత 2వ రోజు హవాలీ ఉంటుంది ఉరుసు. సో 3వ రోజు వచ్చి ఆశ అంటాము. సో ఆ రోజు వచ్చి నేను చెప్తాను కదా, గంధం ఒక రోజు ముందు పీరీ మలం కూర్చోబెడతారని. సో వాళ్ళని 3 days అలాగే కూర్చోబెడతారు అనమాట. సో వాళ్ళు ఏం తినరు, అంటే ఒకే చోట కూర్చోబెడతారు వాళ్ళని. వచ్చి 3వ రోజు ఆశ రోజు వచ్చి రాత్రి తీసేస్తారు. తీసిన తర్వాత ఆశ ఉంటుంది కదా, ఆశతో పాటు మొత్తం దర్గా చుట్టూ 7 అంటే 7 రౌండ్స్ అయితే చుట్టూ తిరుగుతారనమాట రాత్రి. సో మళ్ళీ రాత్రి 1 గంట నుండి మళ్ళీ హవాలీ అయితే స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం అక్కడ దర్గాలో హవాలీ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఆ తర్వాత సోమవారం 16వ తేదీ వచ్చి మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు సదర్ సజ్జాదా నసీన్ ఉజ్రా యొక్క ఊరేగింపుతో పాటు దర్బార్కు చేరుకొని ఫాతిహా ఖానీ చేస్తారు. సరిగ్గా రాత్రి 9 గంటలకు సయ్యద్ షా ఫరీదుద్దీన్ హుసేని సాహెబ్ సహర్వర్ది సదర్ సజ్జాదా నసీన్ ఆస్థానే హజరత్ బాబా ఫఖరుద్దీన్ హుసేని సహర్వర్ది రహమతుల్లా అలీ అలియాస్ నౌషాహిద్ బాబా గారి సొందల్ మహల్ నుండి సొందల్ బయలుదేరి. సో ఫ్రెండ్స్, సోమవారం వచ్చి December 16 వచ్చి నౌషాహిద్ బాబా దర్గా ఉంది కదా ఇక్కడ పెనుగొండలో. సో ఆయన గంధం అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత అదే రోజు 16 నుండి 18 వరకు ఫుఖ్రాల పాత యొక్క మరియు కోతార్ జిల్లా వితరణ మరియు అంటే మొత్తం ఫైస్లా అంటాం అనమాట. సో డిస్కషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఉరుస్ తర్వాత ఫకీర్ అన్ని. ఆ తర్వాత మెయిన్ వచ్చి ఇక్కడ చూడొచ్చు పోస్టర్ పెడతాను. పోస్టర్లో December 17 వచ్చి అండర్లైన్ చేస్తున్నారు కదా. సో మంగళవారం December 17 సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు
ख्वाजा सैयद शाह बाबा रुकनुद्दीन अहमद हुसैनी साहेब सोहरवर्दी అలియాస్ తాజ్ బాబా సాహెబ్ సద్దాద్ నసీన్. సో ఈయన వచ్చి 21వ పీఠాధిపతి కదా ఇప్పుడు ఉండేది. సో ఆయన వచ్చి అదే రోజు ముతవల్లి నా మొదటి ఖలీఫా మరియు నా మొదటి కుమారుడైన కేఎస్ఎస్బి నజర్ హుసేని సాహెబ్ అలియాస్ కేఎస్ఎస్బి సలావుద్దీన్ హుసేని సాహెబ్ సర్వద్దికు ముతవల్లి సదర్ సద్దాద్ నసీన్ గాజీ నసీన్ అయితే ఇస్తారనమాట. సో ఏమంటే సింపుల్ చెప్తాను. సో ఇప్పుడు కాబోయే 22వ పీఠాధిపతి ఉన్నారు కదా సలావుద్దీన్ అంటే ఆయనకు వచ్చి గాజీ నసీన్ అయితే ఇస్తారు. సో చూసింటారు మీరు, నాతో పాటు టూర్లో వచ్చింటారు. ఆయన మా అన్నయ్య అనమాట. సో మా పెద్దన్న కొడుకు. సో ఆయన వచ్చి ఇస్తారనమాట. ఆయనకి ఇచ్చేది అనమాట. ఆ రోజు గాజీ ఇస్తారు. సో అప్పటి నుండి 22 పీఠాధిపతిగా మా అన్నయ్య అంటే సలావుద్దీన్ అనే అయితే ఉంటారనమాట. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. ఆ తర్వాత 17 మంగళవారం మగరి తర్వాత సదర్ సద్దాద్ నసీన్ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా బాబా అబ్దాల్ హుసేని సాహెబ్ సోహర్వర్ది యొక్క ఆలంను జెండా వందనం చేసి తర్వాత ఫాదా ఖానీ చేస్తారు. సో అలాగే రాత్రి 10 గంటలకి హజరత్ సయ్యద్ షా బిదర్వలి అంటే దర్గా ఆటోల పార్కింగ్ దగ్గర దర్గా ఉంది. సో ఆ రోజు ఆ గంధం అనమాట. ఆ తర్వాత ఫకీర్లకు ఫాదా పట్టిన తర్వాత షారఫాయి వారి చౌక్ నుండి దస్తర్ తీసుకొని దర్గా షరీఫ్ చేరుకుంటారు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మళ్ళీ లాస్ట్ డిసెంబర్ 22 నాడు ఫకీర్లందరూ పెనుగొండ నుండి తిరిగి వెళ్తారనమాట. సో ఎంజాయ్ ఫ్రెండ్స్. మొత్తం ప్రోగ్రామ్స్ ఉన్న వీడియో మొత్తం చేస్తున్నాను. లాస్ట్ టైం చేస్తున్నాను పోస్టర్ వీడియో, కానీ సింపుల్ చెప్పేస్తాను. మొత్తం ప్రోగ్రామ్స్ మొత్తం చదివినాను అనమాట. పోస్టర్ కూడా పెడతాను. సో హవాలీ చూడొచ్చు. బయాన్ చేసేకి అయితే గంధం రోజు సయ్యద్ షా అలీ మదార్ సయ్యద్ షాజారెడ్డి మదారి అయితే వస్తున్నారు అనమాట బయాన్కి. ఆయన వచ్చి మకాన్పూర్ ఒక దర్గా కష్టం హస్బీ రబ్బీ జల్లల్లా అయితే నాత్ ఉంది కదా, ఆయన రైటర్ అనమాట. ఆయన వస్తున్నారు. అలాగే ఫేమస్ ఖవాలీ జహీమియా కూడా వస్తున్నారు ఈసారి. సో శుక్రవారం మగరిబ్ నమాజ్ తర్వాత బయాన్ అయితే ఉంటుంది. శుక్రవారం డిసెంబర్ 13 చాలామంది హవాలీ అయితే ఉంటుంది. గంధం రోజు అయితే కొంతమంది హవాలీ వస్తారు, 2 ఉన్నారు. ఆ తర్వాత ఉరుసు రోజు అయితే చాలా బాగుంటుంది హవాలీ, 2-3 ఉంటారు అనమాట. జహీమియా వచ్చేది ఉరుసు రోజే. సో ఆ తర్వాత వచ్చి ఇమ్రాన్ తాజ్ అయితే వాళ్ళు సమాధానం వస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఆసే రోజు కూడా హవాలీ ఉంటుంది. సో హజరత్ షబ్బీర్ బర్కతీ సాహెబ్ గుజరాత్ ఇండియా నాథ్ ఖాన్ వస్తున్నారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా మొత్తం ప్రోగ్రామ్స్ మొత్తము. ఇది ఇప్పుడు నుండి కంటిన్యూగా ఉరుస్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఇది ఫస్ట్ వీడియో అనమాట, జస్ట్ డేట్ అనౌన్స్మెంట్. సో నిన్న పీఠాధిపతి వచ్చినారు, వాళ్ళతో పాటు వీడియో చేద్దామని పోయినాను. సో కరెక్ట్ వెళ్ళిపోయినారు అనమాట. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఉరుస్ ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళతో చెప్పిస్తాను. సో ఇంకా ఇన్విటేషన్ కార్డులో కూడా ఉన్నాయి, చూస్తాను. ఎవరెవరు వస్తున్నారు మొత్తము. ఇప్పుడున్న పీఠాధిపతి ఒక ఫస్ట్ ఖలీఫా ఆయన పెద్ద కొడుకు అనమాట. సో సెకండ్ ఖలీఫా పర్వేజుద్దీన్ హుసైని అబ్దాల్ బాబా సాహెబ్ సోహర్వర్ది. థర్డ్ ఖలీఫా వచ్చి ఆయన సెకండ్ సన్ సైఫ్ అలీ. ఫోర్త్ ఖలీఫా ఆయన అల్లుడు అనమాట వస్తున్నారు. మళ్ళీ వచ్చి చాలా మంది వస్తున్నారు. అదోని యొక్క పీఠాధిపతి నందలూరు నుంచి, కడప నుంచి, ముతవల్లి వీళ్ళంతా వస్తున్నారు అనమాట, ఆల్ ఓవర్ ఇండియా నుంచి. అలాగే ఖిలాఫత్ అయితే ఇస్తున్నారు అనమాట. దీంట్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఒక 4-5 మెంబర్స్ ఇస్తున్నారు ఖిలాఫత్. ఈ సంవత్సరము చెప్తాను గాజీ నసీన్తో పాటు ఒక 6 మెంబర్స్ని ఖిలాఫత్ జరియా ఇస్తారన్నారు అనమాట. 6 మెంబర్స్ పేర్లు అయితే ఉన్నాయి అన్నకి గాజీ నసీన్ కాకుండా. సో ఫస్ట్ డిసెంబర్ 16 మైదీన్ పిచాయి చెన్నై నుండి ఉన్నారు ఆయనకైతే ఇస్తున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 7 చెప్తాను కదా గాజీ నసీన్ ఉంటుంది ప్రోగ్రాము. డిసెంబర్ 18 వచ్చి సయ్యద్ షక్షావలి జాగీర్ సాహెబ్ పెనుగొండ, ఈయన వచ్చి మా బావగారు అనమాట, మా అక్క ఒక హస్బెండ్. ఆ తర్వాత డిసెంబర్ 19 సయ్యద్ సిరాజుద్దీన్ పెనుగొండ, ఈయన మా అత్త కొడుకు అనమాట, మా అన్నయ్య. ఆ తర్వాత డిసెంబర్ 20 వచ్చి మొహమ్మద్ జాఫర్ సాదిక్ అలియాస్ దాదాపీరు, ఈయన బల్లారి నుండి, ఆయన మురిద్ అనమాట పీఠాధిపతి యొక్క. అలాగే 21 డిసెంబర్ వచ్చి గులాం నబీ రసూల్, ఈయన కూడా బల్లారినే, ఈయన కూడా ఆయన భక్తుడు మురిద్ అనమాట. లాస్ట్ డిసెంబర్ 12 హఫీజు ఖానీ మొహమ్మద్ ఫజుల్లా షేర్వర్ది బెంగళూరు నుండి హాఫీజ్ సాబ్ ఉంటారు, ఆయన కూడా ఇస్తున్నారు. సో డిసెంబర్ 22 వరకు ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్ ఇదే. సో ఇంత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గెస్ట్ ఆఫ్ హానర్ కూడా ఉంది చూడండి. సో సజ్జాదా నసీన్ మగ్దూమ్ యమని అదోని నుంచి కర్నూలు, ఇంకా మొత్తం స్పెషల్ గెస్ట్ వచ్చి ముఫ్తీ సాబ్ వస్తున్నారు కదా షజార్ అలీ మదారి. ఆ తర్వాత సవితమ్మ ఉంది కదా, సవితమ్మ ఆయన వస్తుంది ఇక్కడ మన మినిస్టర్ అనమాట. అలాగే ఎండి ఫారూక్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్, పాదసారథి గారు ఎంపీ ఇక్కడ, ముస్తాక్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స్, షకీల్ షఫీ. సో ఇలా అంతా వస్తున్నారు అనమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు చాలా పెద్దగా ఉంది. సో ఎప్పుడు ఇలా వీడియో చేయలేదు, పోస్టర్ చూసి చాలా చెప్తాను అనమాట, ఎక్కువ అయిపోయింది వీడియో. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇవన్నీ ప్రోగ్రామ్స్ నేను కవర్ చేస్తాను రేపటి నుండి స్టార్ట్ అనమాట. ఈ వీడియో తర్వాత నేను ఇక్కడ జెండాకి ఉంది, జెండా వీడియో చేస్తాను. ఆ తర్వాత పీరి మలాంగు, ఆ తర్వాత అయితే గంధం రోజు, మళ్ళీ ఖవాలీ ఉంటుంది ఆసే రోజు, మళ్ళీ ఆయనకి ఖిలాఫత్ ఇచ్చినప్పుడు, మళ్ళీ ఇంకా మామూలు చేస్తాను కదా దర్గా ఎగ్జిబిషన్, ఉరుసు షాప్స్ అన్నీ చేస్తాను, కామెడీ వీడియోస్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై, టేక్ కేర్.